ప్రయాణం అనివార్యమైతే వీసా దరఖాస్తుదారులు మరియు వారి ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం వంటి ఆకస్మిక ప్రణాళికలను కలిగి ఉండాలని కూడా ఆయన గుర్తించారు. కొన్ని వారాల క్రితం అమెరికా అక్రమ వలసదారులను భారతదేశానికి బహిష్కరించింది. ఆ సమయంలో భారతీయులను సరైన చికిత్స లేకుండా చేతులకు సంకెళ్లు వేసి పంపించారు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన ఫోటోలు విడుదలై ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అంతకుముందు తన ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల ప్రజలు ఉపాధి నుండి వలసల వరకు ప్రతి దానిలోనూ తమ అవకాశాలను లాక్కుంటున్నారని ప్రజల అభిప్రాయమని, అక్రమ వలసదారులను బహిష్కరించడం తన నిర్ణయమని పేర్కొన్నారు. దీని ప్రకారం అక్రమంగా వలస వచ్చిన భారతీయులను సైనిక విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి పంపించారు. విమానంలో వచ్చిన భారతీయులు తమ చేతులకు సంకెళ్లు వేసినట్లు చెప్పినప్పుడు ఇది తీవ్ర ఆందోళన కలిగించింది. ప్రతిపక్ష పార్టీలు దీనిని ఖండిస్తూ వారిని నేరస్తులుగా భావిస్తున్నారని ఆరోపించారు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగిసింది. ఇక బంగారం ధర భారీగా తగ్గే ఛాన్స్. తులం బంగారం ఎంత తగ్గవచ్చంటే బంగారం ధర భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బంగారం ధర తగ్గడానికి అంతర్జాతీయంగా అనేక కారణాలు తోడయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా పసిడి ధరలు తగ్గడానికి యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం ముగుస్తున్న నేపథ్యంలో ఈ సానుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్తో యుద్ధ విరమణ చేసేందుకు రాజీ అయ్యారు. దీంతో సుదీర్ఘకాలంగా ప్రపంచ వాణిజ్య రంగానికి సంబంధించి ఇబ్బందులు